హలో సార్ నమస్తే. రేపటి జరగబోతున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్స్‌లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ విధమైన సపోర్ట్ ప్రజలకి లభిస్తుంది? అండ్ ఎటువంటి గెలుపుని మీరు పొందే దిశగా వెళ్తున్నారు? రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు గాని, నిరుద్యోగులు గాని, యువత గాని రేవంత్ రెడ్డి యొక్క 2 ఏండ్ల పాలన యొక్క వైఫల్యాలను, రేవంత్ రెడ్డి యొక్క 2 ఏండ్ల పాలన యొక్క స్థితిగతులను ఆలోచించాల్సిన సమయం తెలంగాణ రాష్ట్రంలో ఆసన్నమైంది. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి 2 ఏండ్ల పాలనలో జరిగింది ఏంటంటే ప్రతిపక్షాలపై తిట్లు, దేవుళ్లపై ఒట్లు అనేటువంటి నినాదంతో రేవంత్ రెడ్డి 2 ఏండ్ల పాలన సాగిందే తప్ప నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు, యువతకి ఇచ్చినటువంటి హామీలు, విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా రోజుకో మాట చెప్తూ, వారానికో వేషం వేస్తూ, పక్షానికో పంచాయతీ చేస్తూ, మాసానికో మోసం చేస్తూ కాలమెల్ల తీస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నటువంటి మాటలు ఉత్త మాటలైనాయి. ఫీజు రియంబర్స్మెంట్ పత్తా లేదు. అలాగే విద్యార్థులకు ఇస్తానటువంటి స్కూటీల జాడ లేదు. అలాగే యువతకు ఇస్తానటువంటి యువ వికాసం వికసించకుండానే వాడిపోయింది. ఈ యొక్క అంశాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో యువత గ్రహించాలి. అదే విధంగా యువతకు వడ్డీ లేనటువంటి రుణాలు ఇస్తానని చెప్పి నేడు యువత నడ్డి విరిచినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. యువత, విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీలు కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసినటువంటి సందర్భం లేదు. రేవంత్ రెడ్డి ఏ మాత్రం డ్రామాలు, డైవర్షన్లతోటి ఈ రోజు రాజకీయ పబ్బం వెల్లదీస్తా ఉన్నాడు. తస్మాత్ జాగ్రత్త. రేవంత్ రెడ్డి యొక్క స్థితిని, రేవంత్ రెడ్డి యొక్క బుద్ధిని యావత్ తెలంగాణ సమాజం తెలుసుకున్నది. రేపు జరిగేటువంటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు, విద్యార్థులకు, యువతకు మేము దండం పెట్టి చెప్తా ఉన్నాం. ఈ యొక్క దరిద్రుడు, ఈ యొక్క అసమర్థుని కారణంగా రాష్ట్రంలో నిరుద్యోగులు, విద్యార్థులు, యువత మోసపోయిర్రు. ఈ యొక్క రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలంటే ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ కు కర్రుగాల్చి వాత పెట్టి ఇచ్చినటువంటి హామీలు, ప్రకటించినటువంటి గ్యారంటీలను అమలు చేసేంత వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ రావు గారి నాయకత్వంలో పోరాటం చేయాల్సిందిగా మేము రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరోవైపు చూస్తే ఒకవైపు ఎక్కడ సభలు నిర్వహించినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారిని ఉద్దేశించి, లేదా హరీష్ రావు గారిని ఉద్దేశించి, లేదా కేసీఆర్ గారిని కూడా ఎలా పడితే అలా మాట్లాడడం, కొన్ని దుర్భాషలు ఆడడం అనేది జరుగుతుంది. సో దాని గురించి మీరు ఎలా స్పందిస్తారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల పకీర్ గాని లెక్క మాటలు మాట్లాడుతూ, పూటకో మాట మాట్లాడుతూ పబ్బం గడుపుతా ఉన్నాడు. ఏ ఊరు పోతే ఆ ఊరిని ఉద్దేశిస్తూ అక్కడ ఉన్నటువంటి దేవుళ్లపై ఒట్టేసి పార్లమెంట్ ఎన్నికల్లో మోసం చేసిండు. ఈ రోజు ఎక్కడ పోతే అక్కడ కేటీఆర్ గారిని, మరొక పక్క హరీష్ రావు గారిని, అవసరం పడ్డ కాడ కేసీఆర్ గారి పైన పరుష పదజాలంతో, అసభ్యమైనటువంటి మాటలతో విరుచుకపడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల మతిని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. 2 సంవత్సరాలలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయలేక చేతగాని ఈ యొక్క అసమర్థ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల మతిని డైవర్ట్ చేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఈ యొక్క దిగజారుడు వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. ముఖ్యమంత్రి స్థాయికి ఉన్నటువంటి ఒక స్థాయిని కూడా దిగజార్చి ప్రతిపక్ష నాయకుల పైన పరుష పదజాలంతో, అసభ్యపదమైనటువంటి మాటలతో దిగజారుడు వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీకంటే ఎక్కువ మాటలు మాట్లాడగలుగుతాం, పొల్లు మాట్లాడగలుగుతాం, పొట్టు చేయగలుగుతాం అనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. నీకంటే ఎక్కువ మాటలు వస్తాయి, కానీ మాకు మా పార్టీ ఒక సభ్యత, ఒక సంస్కారం నేర్పించింది. ఆ యొక్క సభ్యత, ఆ యొక్క సంస్కారం అడ్డ వచ్చే ఈ రోజు నీపై మాట్లాడలేకపోతా ఉన్నాం. కానీ నీకంటే ఎక్కువ మాటలు వస్తాయి బిడ్డ, గుర్తుపెట్టుకో. నీవు లాగల తొండలు ఇస్తా, పేగులు మెడలేసుకుంటాను మాటలు మాట్లాడుతా ఉన్నావు కదా, మా సత్తా ఏందో చూపిస్తాం. నువ్వు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది రేవంత్ రెడ్డి యొక్క అసమర్థత, రేవంత్ రెడ్డి యొక్క చేతగానితనం యావత్ తెలంగాణ సమాజం తెలుసుకున్నది. రేపు జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యమంత్రికి కర్రు కాల్చి వాత పెట్టడం రేపు జరిగేటువంటి ఎన్నికల్లో చూస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి యొక్క సీటు పోతా ఉంది. ఈ యొక్క రేవంత్ రెడ్డి చేతగానితనం ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బహిర్గతం చేయబోతా ఉన్నారనే విషయం కూడా స్పష్టం చేస్తా ఉన్నాం. హామీలు ఏవి కూడా నెరవేర్చలేదని చెప్పేసి మీ మాటలకు వస్తే, ఒకవైపు చూస్తే మహాలక్ష్మి పథకం అనేటువంటి ఫ్రీ బస్ ఏదైతే ఉందో సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది అని చెప్పేసి చాలా గట్టిగా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరపు వారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని మా 6 గ్యారంటీలు అమలవుతున్నాయి, మా 420 హామీలు అమలవుతా ఉన్నాయని మాటలు చెప్తా ఉన్నారు కదా. మీ గ్యారంటీలు, మీ యొక్క హామీలు అమలవుతా ఉన్నాయంటే ఒకసారి ఉప్పల్ చౌరస్తాకు రా, లేదంటే నాంపల్లి చౌరస్తాకు వస్తావా, లేకుంటే నిరుద్యోగుల అంశాల్లో మీ యొక్క ఉద్యోగ హామీలు నిజమైనాయంటే ఆర్ట్స్ కాలేజ్ వేదికకు వస్తావా, లేకుంటే అసెంబ్లీ సాక్షికి వస్తావా, లేకుంటే దిల్సుఖ్ నగర్ చౌరస్తాకు వస్తావా చెప్పు, మేము సిద్ధం. నీ యొక్క బస్సు, ఉచిత బస్సు ఈ రోజు మేము హామీ నెరవేర్చినామని చెప్తా ఉన్నారు. ఉచిత బస్సు ద్వారా ఈ రోజు రాష్ట్రంలో మహిళలను సిగపట్లు
పట్టే విధంగా తయారు చేసిరే తప్ప ఆ యొక్క పథకం ద్వారా ఈ తెలంగాణ మహిళా సమాజానికి జరిగింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గాని, మంత్రులకు గాని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు గాని దిగజారుడు వ్యాఖ్యలు చేసేటువంటి కొంతమంది కుహన మేధావులకు గాని మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు, మీరు ఇచ్చినటువంటి హామీలు రాష్ట్రంలో అమలవుతున్నాయంటే ఒకసారి ఉప్పల్ చౌరస్తాకి రండి, లేకపోతే దిల్సుఖ్ నగర్ చౌరస్తాకి వస్తారా. అన్నిటికి మించి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు అమలైనాయంటే ఆర్ట్స్ కాలేజ్కి వస్తావా, చిక్కడపల్లి లైబ్రరీ వద్ద వస్తావా రండి. అక్కడికి వస్తే నిరుద్యోగ విద్యార్థులు ఉప్పల్ చౌరస్తాకి వస్తే మీరు ఇచ్చినట్టు 6 గ్యారంటీలు అమలవుతున్నాయా, 420 హామీలు అమలవుతున్నాయనే విషయాన్ని వారు స్పష్టం చేస్తారు. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలు అమలైతే దొడ్డిదారిన ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ప్రశ్నిస్తే, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ప్రశ్నిస్తే, రాష్ట్రంలో రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ప్రశ్నిస్తే దొడ్డిదారిన పారిపోతా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈ రోజు ఎన్నికలను అడ్డం పెట్టుకొని, మున్సిపల్ ఎన్నికలను అడ్డం పెట్టుకొని మాటలు చెప్తా ఉన్నాడు. రైతు బంద్ చేస్తా అని ఎన్నికకు రైతు బంద్ చేస్తా అంటున్నాడు. కానీ ఇప్పటి వరకు 5 సార్లు వేయాల్సినటువంటి రైతు బంధుని 2 సార్లు వేసి తెలంగాణ సమాజాన్ని, రైతు సమాజాన్ని మోసం చేసినటువంటి నీచపు చరిత్ర ఈ రోజు రేవంత్ రెడ్డి గారి. రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఒక ఆట ఆడుతా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ ని వారి యొక్క సొంత ఇంటి పనులకు, వారి యొక్క జేబు సంస్థగా వాడుకొని ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులపై, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై ఉసిగొల్పి దాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నప్పటికీ ఎలక్షన్ కమిషన్ మొద్దు నిద్ర వీడడం లేదు. గుర్తుపెట్టుకోండి, రానున్నటువంటిది బీఆర్ఎస్ ప్రభుత్వమే. రేపు జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టబోతా ఉన్నారు తెలంగాణ సమాజం. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి. మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలే నేను రాజకీయ సమాధి చేయబోతా ఉన్నాయి, నీకు రాజకీయ జన్మ లేకుండా చేయబోతా అనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాల్సిందిగా మేము హెచ్చరిస్తా ఉన్నాం.